నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమిలో ఉద్భవించాడు, లేక అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. నా యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ ప్రాంతంలో ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు, మహత్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు నా ప్రభు జరిగిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ప్రభు వెళ్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు నా యేసయ్యని వెంబడించారు. దేవునికి మహిమ కలుగునుగాక. కేవలం 3.5 సంవత్సరాలు నా దేవుడు పరిచర్య విధానం, అపోస్తులకు బోధ, మనుషుడు అనబడిన మానవాళి ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా స్థిరపరచబడాలి, ఏ విధంగా భద్రపరచబడతాడో, ఏ విధంగా ఆశీర్వదించబడతారని పరసంబంధమైన ఉపదేశపు క్రమాన్ని నా యేసయ్య బోధించాడు, ప్రకటించాడు, నేర్పించాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాగ నా ప్రభు ప్రకటిస్తూ ఉంటే సాతాను గాడికి ఏమండి చెప్పానుగా, మొట్టమొదటిగా అసూయ ఎవరిలో ప్రారంభమైందంటే అపవాది గాడిలో. వాడి పేరే అబద్ధికుడు. ఎవరంట? అబద్ధికుడు. అసూయ ప్రారంభమైపోయింది. వీళ్ళందరూ నా గుప్పిట్లో ఉన్నారు కదా, ఇదిగో ఈయన వచ్చేసాడు, రాగానే ప్రజలందరూ ఆయన తట్టు తిరుగుతున్నారని చెప్పేసేసి మొత్తం మీద ఉన్న అక్కడ వాళ్ళ కుల పెద్దలలో మంట రేపాడు, కలతలు పుట్టించాడు. ఇప్పుడు క్రైస్తవ్యం అంతా దేని మీద నడుస్తుంది అంటే, ఏమండి, దేవుడు మనిషిని తయారు చేస్తే మనుషుడు మతాన్ని కలుగు చేసి, ఏమండి, కులమనబడిన వ్యవస్థను తీసుకొచ్చి మనుషుడి యొక్క, మానవాళి యొక్క మనుగుడే ఏమండి చాలా చివరంచుకు వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు అలాగనే అపవాదిగాడు, ఇది మనుషుల్లో వచ్చింది ప్రేరేపణ కాదండి, మనుషులందరూ మంచివారే. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అని పెద్దలు అన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ మంచివారే. కానీ అసూయపరుడు ఒకడున్నాడు. వాడు ఎలాంటి వాడంటే, ఏమండి, మనుషుడుగా గుర్తించకుండా, మనుషుడుగా ఏమండి గుర్తింపు లేకుండా కలవరాలను కలుగు చేసి, ఏమండి, మతమనబడిన బీజాన్ని నాటి, కులమనబడిన బీజాన్ని నాటి కలవరాలను రేపేవాడే, వాడి పేరే అసూయపరుడు అనబడిన అపవాది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభులు వారిని ఈ అసూయపరుడు చెప్పగానే అపవాదిగాడి మాటలు అందరూ నమ్మారు, విన్నారు, చూశారు. ఏ విధము చేతనైనా కానీ యేసయ్యని సిలువేయాలని చెప్పేసి నా ప్రభుని సిలువేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి. నా ప్రభు కూడా ప్రాణం పెట్టుటకే వచ్చాడు. ఎందుకంటే పెట్టడానికి, దాన్ని తీసుకోవటానికి అధికారము కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు సిలువలో వేలాడి ఆఖరి రక్తం పట్టు వరకు నా ప్రభు తన ఎవరి రక్తమంతా చిందించబడిన తర్వాత నా ప్రభు ఏమండి ప్రాణము విడిచెను. తర్వాత నా ప్రభు నీ దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి సుగంధ ద్రవ్యాలన్నీ రాసి సమాధిలో ఆయనని భద్రం చేసినట్లుగా బోర్చలేదండో. బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్య దేహాన్ని బోర్చలా, ఏం చేశారు? భద్రము చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, నా ప్రభు ఏ రీతిగా ఆయన ప్రకటించాడో, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడో, ఆ మాట తూచా తప్పకుండా నా ప్రభు 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు మరలా
శిష్యులందరికీ కనబడి, అనేక జనులకు కనబడి, అనేకులతో మాట్లాడి, నా ప్రభు ఈ ప్రజలందరినీ, శిష్యులందరినీ వెంట పెట్టుకొని ఒలీవ పర్వతం మీద కాడికి వెళ్ళి నా ప్రభు చివరగా ఒక ఆజ్ఞ చేస్తున్నాడు. లేకపోతే ఆజ్ఞను, కట్టడాలను, విధి విధానాన్ని అక్కడున్న శిష్యులతో పాటు ప్రజలకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, 2 చేతులు ఎత్తి నా యేసయ్య అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో పై నుండి శక్తి దిగి వచ్చేంత వరకు, పై నుండి నా తండ్రి దగ్గర నుంచి శక్తి, అభిషేకం, ఆశీర్వాదం, కృప దిగి వచ్చేంత వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు అటు ఇటు వెళ్ళొద్దు, పట్టణములోనే నిలిచి ఉండండి అని ఎవరు చెప్తున్నారు? నీ కొరకు, నా కొరకు కలవరిగిరిలో వేలాడిన, ఆఖరి రక్తపట్టు కార్చిన నా యేసయ్య, నా ప్రభు, నీ కొరకు నలగగొట్టబడిన నా దేవుడు, తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచిన నా యేసయ్య మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో శిష్యులారా, నా పిల్లలారా, పై నుండి ఆత్మ శక్తి దిగి వచ్చేంత వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండండి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. పట్టణములోనే నిలిచి ఉండండి. నేటి దినాలలో నిలకడలేని బ్రతుకులు, నిలకడలేని బ్రతుకులు, చంచలమైన మనస్సులు, చంచలమైన ఆలోచనలు, చంచలమైన తలంపులు, చంచలమైన బుద్ధి వలన ఏమండి మనుష్యుడు నిలకడగా నిలబడలేకపోతున్నారు, నిలకడగా నిలబడలేకపోతున్నాడు. నా ప్రభు చివరగా చెప్పిన ఆజ్ఞ ఏందో తెలుసా? నా దేవుడు చివరగా చెప్పిన ఆజ్ఞ ఏందో తెలుసా? ఇదిగో పై నుండి శక్తి దిగి వచ్చేంత వరకు ఈ పట్టణంలోనే మీరు ఉండండి. మీరు ఉండండి. ఉండండి అంటే ఏమండి, వీళ్ళలో నిలకడతనం లేదు. వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తలంపులు చొప్పున, వారి ఆలోచన చొప్పున, వారి అనుకుని, వారి యొక్క ఉద్దేశాలను బట్టి నిలకడ లేకుండా, నిలబడమన్న చోటలో నిలబడకుండా, దేవుడు చెప్పిన మాటకు విధేయులు కాకుండా, లోబడకుండా, నేటి దినాలలో సంఘాలలో కొంతమంది వారికి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాడు. నా దేవుడు చెప్పిన మాట ఏంది? నా ప్రభు చెప్పిన మాట ఏంటి? నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఈ పట్టణంలోనే ఉండండి అన్నాడా లేదా? ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. నా దేవుడు పట్టణంలోనే ఎందుకు ఉండమంటున్నాడో తెలుసా? పట్టణంలోనే ఎందుకు ఉండమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం అంట ఆ పట్టణం మీదకి దిగి రాబోతుంది. చప్పలు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి దిగి రాబోతుంది, అభిషేకము దిగి రాబోతుంది. కాబట్టి మీరు అటు ఇటు తిరగక, కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ తిరగక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె ఇదిగో మీకు అప్పగించబడిన ఈ స్థలం అనగా ఈ పట్టణంలోనే నిలిచి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి మీరు హల్లెలూయా. ఎక్కడుండమంటున్నాడు ప్రభు? పట్టణంలోనే ఉండండి. ఏంటి ఆ పట్టణం అంటే? బాగా గమనించండి. 7 పర్వతముల మీద కట్టబడిన పట్టణం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి స్తుతిద్దాం. 7 పర్వతముల మీద కట్టబడిన పట్టణం. ఆ పట్టణం పేరే యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణము పేరేంటో తెలుసా? యెరూషలేం. యెరూషలేం అనే మాటకి అర్థం ఏమండి? షాలేం పెంతెకోస్తు సంఘం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతి కొట్టాలి. రీ భాష అందాల బాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంఘమా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా,
ప్రభు మాట్లాడుతున్న వాగ్దానం ఏంటో తెలుసా? వాగ్దాన ఫలం పొందుకున్నట్లుగా ఇదిగో దేవుడు ఏ పట్టణంలో అయితే, ఏ సంఘములో అయితే నిన్ను ఉండమన్నాడో ఆ సంఘములో నీవు ఉంటే నా దేవుని ఆత్మ నిన్ను తాకునుగాక, నా దేవుని ఆత్మతో నింపబడదువుగాక, నా దేవుని శక్తి నీ మీదకి దిగి వచ్చునుగాక, నా దేవుని అభిషేకం నీ కుటుంబాల మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? పట్టణములోనే ఉండండి. ఎక్కడుందంట పట్టణం? 7 పర్వతముల మీద. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఏ స్థలములోనైతే, ఏ పట్టణంలోనైతే ఏమండి మనల్ని నిలబడమన్నాడో అక్కడ కనిపెట్టుకొని నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇందాక నేను ఉదయం ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఏంటయ్యా ఈ పట్టణంలో నేను నిలబడమన్నావు, పరిశుద్ధాత్మ శక్తి పైనుండి దిగి వచ్చిద్ది అన్నావు కదా ప్రభా. మంచిదే ప్రభా, ఏంటయ్యా ఇక్కడే ఉండమని దేనికి చెప్తున్నావు ప్రభా అంటే, నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు అంటున్న మాట ఏమిటంటే తెలుసండి, ఇదిగో ఈ పట్టణంలో ఈ పర్వతం మీద నా స్నేహితుడైన, నా సహోదరుడైన, నా ప్రాణ స్నేహితుడైన బలిపీఠము ఇక్కడే కట్టాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాను. కుటుంబాలను, బంధువులను, రక్త సంబంధికులను అందరినీ విడిచిపెట్టి వచ్చాడు. నా స్నేహితుడు వచ్చాడు. చూసావా, 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 చూసావా? అవునయ్యా, అవునయ్యా. ఇదిగో నా స్నేహితుడు కట్టిన మొట్టమొదటి బలిపీఠం అక్కడ ఉంది. కొట్టాలి చప్పట్లు, కొట్టాలి బిడ్డ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాము కట్టిన మొట్టమొదటి బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం కాడే పునాది వేశారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, నా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నా ప్రభు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? సంఘము దేవుని యొక్క స్వరక్తము చేత సంపాదించిన ఆయన సంఘము. గమనించినట్లయితే నా స్నేహితుడు కట్టిన బలిపీఠం అక్కడుంది. ఆ బలిపీఠమునకు ప్రతిగా నా ప్రియమైన కుమారుడు చిందించిన రక్తం అక్కడుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఆయన చిందించిన రక్తములో నుంచి కట్టబడిన వారమే నూతన సంఘం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో మీరు పట్టణంలోనే యెరూషలేము అనబడిన, షాలేం పెంతెకోస్తు అనబడిన సంఘములో ఎవరైతే, ఆ పట్టణం అనబడిన ఆ మందిరములో ఎవరైతే ఉంటారో వారిపైకి దేవుని శక్తి దిగొచ్చింది. రెండోది ఏంటో తెలుసా? అక్కడ నా స్నేహితుడి చేత కట్టబడిన బలిపీఠం ఉంది. ఇంకోటి ఏందో తెలుసా? కట్టిన బలిపీఠం మీద నా ప్రియ కుమారుడైన నా యేసయ్య, నా కుమారుని రక్తం అక్కడుంది. ఆమేన్. జగత్పునాది వేయబడక ముందే దేవుని గొర్రె పిల్ల రక్తం ఆదిలోనే నా ప్రభు చిందించేశాడు. చప్పటి కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నిలకడ లేనితనం వలన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు, దీవించబడలేకపోతున్నారు. దేవుని మందిరం అంటే లెక్క లేకుండా పోతుంది. దేవుని మందిరం అంటే గ్రహింపు లేకుండా పోతుంది. అజ్ఞానులైపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉన్నాడు ఒకడు. ఇదిగో యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళ్ళాడు అంటే చూసారా?
పర్వతం మీద ఉన్న శ్రేష్టమైన సంఘం అక్కడ ఉండవలసిన ఇతడు ఏం చేశాడు తెలుసండి? ఎరుకోకు దిగి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి దిగి వెళ్ళిపోయాడు? ఎరుకోకు దిగి వెళ్ళిపోయాడండి. గమనించండి, దొంగకి కావాల్సింది ఏంటంటే, లోకంలో ఉన్న దొంగకు కావాల్సింది ఏంటంటే వెండి బంగారాలు కావాలి. కానీ అపవాదిగాడికి ఏమండి కావాల్సింది ఏందో తెలుసండి? వస్త్రాలు. వాడికి కావాల్సింది ఏం కావాలంటే వాడికి వస్త్రాలు కావాలి, వస్త్రాలు కావాలి. ఈడు యెరూషలేములోనే ఉన్నట్లయితే ఏమండి దేవుడు అనుగ్రహించిన వస్త్రాలను కోల్పోయేవాడు కాదండి. వస్త్రము తెలుసుగా, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, సమాధానపు వస్త్రము, దీన మనసు అనబడిన వస్త్రము. ఈ వస్త్రాన్ని ఏం చేశాడు? దొంగిలించుకొని వెళ్ళిపోయాడు, దోచుకున్నాడు వాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారు. దిగద్దు అంటే అదిగో దూరపు కొండలు నునుపు, అక్కడేదో నున్న కనబడుతుంది, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఏమైపోతున్నారు తెలుసా? దిగి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పింది ఏంటి? మీరు ఇక్కడ ఉండండి, ఇదిగో పైనుండి శక్తి, అభిషేకం, ఇదిగో ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే ఈ స్థలములో నా స్నేహితుడైన వాడైన అబ్రహాము కట్టిన బలిపీఠం ఉంది. నా కుమారుడు మీ అందరి కొరకు రక్తం చిందించిన రక్తం ఉంది అక్కడ, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? దిగి వెళ్ళిపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు ఇతడు? దిగి వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. భోజనము నిమిత్తము, బాగా బాగా నా వైపు చూడాలి మీరు. ఇదిగో అన్నపానముల నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. అపోస్తులుడైన పౌలు గారు వేదనతో దుఃఖముతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నవాడా, గుర్తుపెట్టుకో, ఆలోచన చేయి, గ్రహించు. యెరూషలేములో ఉంటే నువ్వు కాపాడబడతావు. యెరూషలేములో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. దేవుని సంఘములో స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన మందిరములో ఎవరైతే ఆ పట్టణములో నిలిచి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇదిగో భోజనము నిమిత్తము, వస్త్రము నిమిత్తము దిగి వెళ్ళిపోతే ఉన్న వస్త్రాలు కూడా దోచుకుంటాడు వాడు. ఉన్న వస్త్రాలు కూడా దోచుకుంటాడు. నాకు కూడా దేవుని శక్తి వచ్చేసిందని చెప్పేసి బైబిల్లో కొందరు ఏం చేశారు తెలుసా? దెయ్యం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారంట. దెయ్యం దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ప్రార్థన చేశారంట. అదిగో ఇదిగో ఇదిగో అదిగో ఇదిగో ఇదిగో థో అన్నారంట. అదిగో ఇదిగో మాకు అన్నీ తెలిసిలేరు స్వామి అని చెప్పేసి అమాంతన మీద పడిపోయి ఉన్న గుడ్డలన్నీ లాగేస్తే వరకే వీళ్ళందరూ ఇంక అమాంతన పరిగెత్తారనమాట. బాగా గమనించండి నా ప్రియమైన దేవుని సంఘమా, నేటి దినాలలో పరిచర్యలు ఎలాగ మారిపోయినాయో తెలుసండి? పరిచర్యలు ఎలా మారిపోయినాయో తెలుసండి? ఉన్న స్థలంలో ఉండకుండా ఏదో పొందుకోబోతున్నాం, ఏదో సంపాదించుకోబోతున్నాం, ఏదో సాధించాలన్నట్టుగా పరిగెత్తి ఏమైపోయిందంటే ఏమంటే యెరూషలేములో నుండి ఎరుకోకు దిగిపోయి ఉన్న వస్త్రాలన్నీ, ఆశీర్వాదపు రక్షణ వస్త్రాలన్నీ కోల్పోయాడు. అందుకోసం పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో భోజనము నిమిత్తము, వస్త్రము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. వందనాలు అక్క అని ఒక అక్క వెళ్ళి అక్కని అడుగుతుంది. వందనాలు అక్క అని ఇద్దరు బాగానే చెప్పుకున్నారు, ఎలిజబెత్ అమ్మ మరియమ్మ లాగా. వందనాలు. మరే ఫలానా స్థలంలోనికి వెళ్దామా, వస్తావా అన్నది. ఏ స్థలం ఏంటి అన్నది. ఫలానా చోట మీది పేటే మాది పేటకి వెళ్దాము. వెళ్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, అపోస్తుల బోధ ఉంటుంది, ఉపదేశపు క్రమం ఉంటుంది,
దైవ గ్రంథములో ఉన్న మాటలు దైవజనుడు అభిషేకము చేత ఆత్మపూర్ణుడై ప్రకటిస్తాడు అని నోటి నుండి చెప్పట్లా. అక్కడికి వస్తావా అన్నది. ఏంటి ఏముంది ఏంటంటే ప్రతి ఆదివారం మనకి భోజనం దొరికింది అన్నది. ఏమండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఏమండి, యెహోవా మందిరములో నిలిచి ఉన్న వారులారా, యెహోవా మందిరంలో ఉన్న వారులారా వారు ధన్యులు అని ఉంది బైబిల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వాక్యమును ఎలా మారుస్తున్నారు తెలుసా? మందిరాలు సంఘాలు మార్చుకుంటే వెళ్ళుతున్న వారులారా, వెళ్ళిన మందిరం కల్లా భోజనం ఉంది అన్న వాక్యాన్ని ఇలా మలుస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి అంటున్న మాట ఏమిటంటే, అక్కడికి వెళ్తే ఇదిగో అపోస్తుల క్రమం ఉంది, అపోస్తుల బోధ ఉంది, సత్య సంబంధమైన మాటలు ఉన్నాయి. మనం బాగుపడతాం, మనం రక్షించబడతాం, మనతో పాటు మన కుటుంబాలు కూడా విడిపించబడతామని చెప్పట్లా. అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏం కూడా నోరు ఎలబెట్టింది. ఏముంది అంటే భోజనం ఉంది. బోవా ఏం దొరుకుతుందంట? భోజనం. అందుకోసమే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో భోజనము నిమిత్తము వస్త్రము నిమిత్తము నా దేవుని పనిని పాడు చేయొద్దు. పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుందంట? పాడు చేసేస్తున్నారు. వాళ్ళకెట్టా వాళ్ళు పాడు చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళు కూడా పోయి దాంట్లో ఆ గుంపులో పడిపోయి వీళ్ళు కూడా ఉన్న వస్త్రాలన్నింటిని ఏమైపోతున్నారు? కోల్పోతున్నారు. అక్కడికి వెళ్తే తెర మీద కూర్చొని చూసుకోవచ్చు, అక్కడికి వెళ్తే కుర్చీలో కూర్చొని చూసుకోవచ్చు. ఏమండి దేవా దిప్పుతా ఉన్నారు. యేసయ్యా ఈ అంజూరపు పండును ఆశీర్వదించయ్యా, ఈ అంజూరపు పండు ద్వారా అద్భుతాలు చేయయ్యా, ఈ అంజూరపు పండు ద్వారా అద్భుతాలు చేయయ్యా అని చెప్పేసి ఈ అంజూరు పండుని ప్రార్థన చేసి, కానీ వీళ్ళు ఎంత బాగా బంగారం లాగా ఏమండి, పోనీ యేసు నామములో ఏమండి నా దేవుడు కార్యాలు జరిగించును గాక అనట్లా అంజూరపు పండే మీ పట్ల కార్యం చేసిద్దంటే వీళ్ళకి ఏడా సెన్స్ లేదండి. ఎక్కడ జ్ఞానం లేదు, ఎక్కడ తెలివి లేదు. ఏమి నేర్చుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు, ఏమి గ్రహిస్తున్నారండి? అప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఏ పేరు పెట్టి పిలిచి ఏ పట్టణంలో లేక ఏ సంఘములో ఏమండి ఏ పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఎవరో ద్వారా, ఏ దైవజనుని ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా రక్షణలోనికి నడిపించిన ఆ పట్టణాన్ని, ఆ దైవజనుని విడిచి పక్కకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమొస్తుంది తెలుసా? శాపం. కొనుపిరితో కొట్టుకులాడుతున్నాడు. మరలా అదే బలిపీఠం కాడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా తెలుసో తెలియక వెళ్ళిందయ్యా, కాపాడయ్యా అని ప్రార్థన చేస్తుంటే నా యేసయ్య ఇంకొక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మంచి సమరేయుడిగా వచ్చాడంట. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, ఎన్నిక చేసుకొని, నీ కుటుంబం, నీ పిల్లలు ఏమండి, నీ భర్త, నీ ఇంటి యజమానుడు, నీ ఇంటి యజమానురాలు, అందరూ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు అందరూ రక్షింపబడినట్లుగా నీతో పాటు ఆ పట్టణంలోనికి అనేక ప్రజలు నీవు నడిపించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ పట్టణంలో నిలిచి ఉన్న ఎడల, ఆ సంఘములో నీవు నిలిచి ఉన్న ఎడల, ఆ పట్టణంలో ఆ బలిపీఠాన్ని కనిపెట్టుకొని ఉపదేశపు క్రమాన్ని నువ్వు నేర్చుకుంటూ నువ్వు సిద్ధపడితే నా దేవుని అభిషేకం నీ మీదకి దిగి వచ్చునుగాక, ఆత్మకార్యాలు జరిగించునుగాక, దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక, కృప దిగి వచ్చునుగాక, బలమైన కార్యాలు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా పట్టణం మీదకంట, పట్టణంలో ఉన్న వారి మీదకంట దేవుని శక్తి దిగొచ్చింది. ఏం దిగొస్తుంది? అందుకోసమే
దేవుని శక్తి దిగి వస్తుంది. రెండోది ఏందో తెలుసా, అక్కడ ఎవరున్నా ఏముందో తెలుసా, స్నేహితుడైన అబ్రహాము కట్టిన మొట్టమొదటి బలిపీఠము అక్కడ ఉంది. ఆమేన్. ఆ బలిపీఠం మీద ఎవరు రక్తం చిందించారు? నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. మూడోది ఏందో తెలుసా, ముగిస్తాను. మూడోది ఏందో తెలుసండి, దేవుడు ఆ పట్టణంలోని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దేవుడు ఆ పట్టణంలోనే, ఆ సంఘములోనే, ఆ పరిచర్యలోనే ఎందుకు నిలబడమన్నాడో తెలుసండి. ఆ పట్టణంలో నిలిచి ఏమండి అందరూ చేతులెత్తి ఆరాధన చేస్తుంటే 120 మంది మీదకి దిగి వచ్చిన ఏమండి ప్రార్థనతో కూడిన, సహవాసముతో కూడిన, ఏక మనసుతో కూడిన మేడగది ఆ పట్టణంలోనే ఉంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేడగది ఉంది అక్కడ. మేడగది అనుభవం ఉంది అక్కడ. ఏముందంట? మేడగది అనుభవం ఉంది. ఏకాత్మ, ఏక మనస్సు, ఐక్యత, అపోస్తుల బోధ చేత కట్టబడే విధి విధానం నేర్పించగలిగిన ప్రార్థన శక్తి, పరసంబంధమైన దర్శనాలు, పరసంబంధమైన అభిషేకాలు, పరసంబంధమైన ఆత్మకార్యాలు నీవు చూడాలంటే మేడగదిలోనికి రావాలి. అక్కడ ఉంది మేడగది. మేడగది అక్కడ ఉంది. మేడగదిని విడిచి వెళ్ళిపోతున్నారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆత్మ ఉందండి అక్కడ. ప్రార్థన ఆత్మ ఉంది అక్కడ. దర్శనాలు, పరసంబంధమైన దర్శనాలు. దేవునికి మహిమ కలుగును గాక. పరసంబంధమైన దర్శనాలు చూస్తే ఆ ప్రభావము, ఆ పరిశుద్ధాత్మ శక్తి, మేడగదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి, ఆ యొక్క దర్శనం, అభిషేకం, మండుచున్న పొదలో మండుచున్న పొదని, ఆ పొదలో నుండి దేవుని స్వరాన్ని, ఆయన ప్రత్యక్షతను చూసిన మోషే అభిషేకం ఆ మేడగదిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మేడగదిలో ఉంటే పరిశుద్ధాత్మ మండుచున్న పొదలో నుంచి మోషేను దర్శించిన దేవుడు, నా దేవుడు నిన్ను కూడా దర్శించును గాక. నా దేవుడు నీపై అభిషేకం కుమ్మరించబడును గాక. గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. అందుకోసమే మేడగది అనుభవం ఉంది అక్కడ. ఏముందంట? మేడగది అంటే పట్టుదల కలిగి ప్రార్థన. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తులు అయితే మోకాటి ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి అయితే విజ్ఞాపన ఉంటుందో, ఏ వ్యక్తులు అయితే కన్నీటి ఉపవాస ప్రార్థన ఉంటుందో, వారందరూ మేడగది అనుభవంతో ప్రార్థన చేయబట్టే నా తల్లిదండ్రులు ఈరోజు మేమందరం రక్షించబడ్డాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఆ పట్టణంలో ఉండండి. ఇదిగో పైనుండి నా దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. రెండోది ఏందో తెలుసండి, ఆ పట్టణంలో ఉంటే అబ్రహాము కట్టిన బలిపీఠం ఉంది. నా యేసయ్య నీ కొరకు, నా కొరకు చిందించిన రక్తం ఉంది ఆ స్థలంలో. పరిగెత్తద్దు, పరిగెత్తద్దు. పరిగెత్తి 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 అలిసిపోవటమే, అలిసిపోవటమే, అలిసిపోవటమే. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నా నోటితో నేను అన్నను కానీ ఒక్కొక్క పరిచర్లో, ఒక్కొక్క సంఘాలలో మేడగది అనుభవాన్ని దాటి పక్కకి వెళ్ళిపోయే వరకే మేడగది మేడగదిలో ఉండి 120 మంది దైవ దర్శనము, దైవ ప్రత్యక్షతను పొందుకొని మేడగది దిగి వచ్చి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపడిపోయి 3000 ఆత్మలు రక్షించబడ్డారంట. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో ముఖ దర్శనం పడతారు కదా, ముఖ దర్శనం చాలయ్యా. నీ ముఖ దర్శనం ఏడని మేడగదికి దిగి వెళ్ళిపోతే ముఖ దర్శనం ఏడొస్తుంది? నువ్వు ఇక అలా తిరగటమే కా, నువ్వు కొట్టుకోవటమే కా, అలా కులంలో కొట్టుకోవటమే నీ బతుకంతంతే, పోవటమే. మేడగది అనుభవం ఎవరైతే కోల్పోతారో వాళ్ళ ముఖాలలో దేవుని ప్రత్యక్షత కనబడదు. అందుకోసమే అన్నపానములను బట్టి దేవుని పనిని పాడు చేసుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నాడంట. దేవుడు ఒక ఊరు చూపించాడు, ఆ ఊరిలో వేసాడు. ఆ ఊరు నుంచి పరిగెత్తాడు.
పరిగెత్తి ఆ ఊరికి వెళ్ళి అంటున్నాడు, దేవుడు నాకు ఇక్కడ చూపించాడు అంటున్నాడు. మళ్ళీ అక్కడ పరిగెత్తాడు, పరిగెత్తి 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 చుట్టూరు తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటున్నాడు, నాకు దేవుడు ఇక్కడ చూపించాడు. దేవుడు అబద్ధాలు ఆడుతున్నాడా, లేకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? ఎవడు అసలు ఈ మెస్సగాడు? ఎవడో ఏంది అసలు ఇది? ఎవరు? తిరిగి 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 ఏంటంటే దేవుడు చూపించాడు, దేవుడు చూపించాడు, దేవుడు చూపించాడు. దేవుడు నీ స్వార్థం కోసం, నీ అన్నం కోసం, నీ కూడు కోసం, నీ పొట్ట కోసం దేవుడిని అబద్ధిక్కుని చేస్తున్నావా? ఏంది? ఏమైపోతుంది భక్తి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను నన్ను షాలేం అనబడిన పెంతుకోస్తు చర్చి అనబడిన మేడగదిలో నిలబెట్టాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆ గదిని విడిచి వెళ్ళొద్దు. ఆ గదిని విడిచి ఎప్పుడైతే నువ్వు పక్కకి వెళ్తావో ఏమండి, దైవ ప్రత్యక్షతను కోల్పోతావు, దైవ దర్శనాన్ని కోల్పోతావు, అభిషేకాన్ని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దీవెనలు కోల్పోతావు. ఎక్కండి, ఆటో ఎక్కండి, ఎక్కండి. మా మామ సిస్టర్ ఉంది, మన ఈ మధ్య సేవలిపురంలో కనవరలపూడిలో చదువుతుంది ఒక అమ్మాయి. అక్కడ వార్త వచ్చేసింది అనమాట. ఇక్కడిది ఆటోలు ఎక్కండి 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 అని ఆటోలు ఎక్కిస్తున్నారు. ఏంటంటే ఆటో ఎక్కి ఏమండి మనం ఎంత దూరం అయితే ప్రయాణం చేసి అక్కడికి ప్రార్థనకి వెళ్ళి వస్తాం చూసావా, వస్తా వస్తా కడుపు నిండా అన్నం తినొస్తాం, కడుపు నిండా బో పెడతారు. అసలుకి మైండ్ లేదండి అండి. అందుకోసమే కావంటది, ఒక ఆయన గదిలో ఎవరు లేంటాయన్న చొక్కా ఇప్పదీసి చొక్కానిట తగిలిస్తున్నాడు. తగిలిస్తుంటే ఒక చిన్నది ఏం చేసిందంటే చూసి అమ్మగారి దగ్గరికి వెళ్ళి అంటుంది, అమ్మా మన యజమానుడికి ఏదో బలహీనత ఉంది. ఏముందంట? మన యజమానుడికి ఏదో బలహీనత ఉందమ్మా, నేను ఒక్క మాట చెప్తా వింటావా? ఏంటంటే మా పట్టణములో ఆత్మ సంబంధమైన దైవజనుడు ఉన్నాడు. చప్పటి కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దైవజనుడు, ఆత్మల భారము కలిగి, ఆత్మల పట్ల బాధ్యత కలిగి దేవుడు అప్పగించిన బలిపీఠాన్ని ఆధారం చేసుకొని సేవ మీద ఆధారపడిపోయి ఏమండి కన్నీరే అన్నపానములు కలిగి, ఇదిగో దీవారాత్రములు ప్రసవ వేదన పడుతున్న ఒక దైవజనుడు మా పట్టణములో ఉన్నాడు. మాయ మాటలు చెప్పాక దైవజనుడు కాదు. ఆడకపోతే అటు మాట్లాడాడు, ఈడకపోతే ఇటు మాట్లాడాడు, అటుపోతే అక్కడ దర్శనం చూపించాడు, ఇటు దర్శనం, అటు తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడే నాకు దేవుడు దర్శనం అంటున్నారు. చూసావా? ఆ దైవజనుడు కాదండి. దేవుడు ఏ పట్టణం అయితే దేవుడు అప్పగించాడో, ఏ పరిచర్య అయితే అప్పగించాడో ఆ పరిచర్యలో మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాలు మీ రాబడిని, మీ చేతి సంపదను అన్నిటి కొరకు, మీ పిల్లల కొరకు ప్రతి నిత్యము దీవారాత్రములు కనిపెట్టుకొని బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తున్న ఆత్మల భారము కలిగిన దైవజనుడు ఆ పట్టణంలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భారము కలిగిన దైవజనుడిని గుర్తించట్లేదండి. మట్టి గోడకి గచ్చపోత పూసే పై మాటలు కలిగిన వ్యక్తులది కాదండి. ఇది ఆత్మల భారం, ప్రసవ వేదన. ఒక్క వ్యక్తి మేడగది దిగి, పట్టణాన్ని దిగి, ఏమండి బలిపీఠాన్ని దిగి పక్కకి వెళ్ళిపోతుంటే ఎంత బాధపడుతున్నాడో దైవజనుడుగా నాకు తెలుసు. నా ప్రియమైన దైవజనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్నది చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఆ పట్టణంలో ఎవరున్నారంట? ఆత్మల భారము కలిగిన. ఏ భారం కలిగిన?
చెప్పాలి, ఏ భారం కలిగిన? ఆత్మల భారము కలిగిన దైవజనుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆమేన్. ఆత్మల భారము కలిగిన బాధ్యత కలిగిన బాధ్యత ఏ బాధ్యత అంట? ఆత్మల పట్ల బాధ్యత. నిర్లక్ష్య వైఖరి ఉంటుంది చాలా మందిలో. ఏమైపోతే నాకెందుకు, నీ కళ్ళారా చూశాను, మీ సేవకుడు నలిగిపోతున్నాడు ఒక వ్యక్తి గురించి. ఏమైపోతాడో, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడయ్యా, దేవా మీరు కనికరించండి అయ్యా, నాకు అయ్యా అక్షర జ్ఞానాన్ని నేర్పించిన అయ్యా ఒక పంతులు గారు ఉన్నాడయ్యా, అతన్ని రక్షించను ఆయన, రక్షించయ్యా, మాస్టర్ గారిని రక్షించు నాయన అని ప్రతి నిత్యము దివారాత్రములు నలిగిపోతూ ఉన్నాడు. ప్రార్థన చేయరా, పలానా సారు కొరకు, నాశ్రయ మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయరు అన్నాడు. చేద్దామయ్యా అన్న. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెయిన్ ఏమండి, ఆత్మల కన్నా కాపరికి మాత్రమే ఉంటుంది, దొంగిలిచ్చే కాపరికి ఉండదు. ఏమండి, దొంగ దేనికి వస్తాడు? దోచుకోవటానికి వస్తాడు. లేదు, ఫెయిత్ లేదు. ఇంకో మాట చెప్పాలంటే గర్భసంచి లేనోడు దొంగిలిస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? గర్భసంచి లేదు, దుంపదేగా, ఇది బొడ్డి గొర్రె కనహీనమైంది ఈ బతుకు. ఏం బతుకు ఇది? ఏ సంచి లేదంట. నేనంటాను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అరే మయ్యా, ఎంతమంది నేను కనగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు రా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా గానీ షాలేం పెంతుకోస్తూ పట్టణమనబడిన యెరూషలేమనబడిన మందిరాన్ని కదిలించలేరు. ఆ సావాసం ఎలాంటిదో తెలుసా? ఆ సావాసంలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళో తెలుసా? రోషము కలిగిన సైన్యం. కొట్ట చప్పట్లో రోషము కలిగిన సైన్యం. ఆ సైన్యం షాలేం పెంతుకోస్తు యొక్క సంఘం ఎలాంటిదో తెలుసా? సైన్యం. యెహోవా జీవము కలిగిన సైన్యాన్ని ఎదిరించుటకు వాడెంతటి వాడు. చప్పట్లు కొట్టరా, దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. వస్త్రము కొరకు, కూటి కొరకు దొంగతనాలు చేసేవారు, ఆత్మలు భారం లేని వారు దొంగిలించుకుంటూ వెళ్తా ఉంటారు. గట్టిది, స్థిరమైనది, దేవుని కొరకు దైవజనుని, దైవ సేవకురాలని, దేవుని సంఘాన్ని కనిపెట్టుకున్న వారి మీదకి నా దేవుడు ఆత్మ కార్యాలు దిగివచ్చునుగాక, నా దేవుడు కార్యాలు జరిగించునుగాక, బలమైన కార్యాలు జరిగించునుగాక, గొప్ప కార్యాలు జరిగించునుగాక, బలమైన సూచక్రియలు జరిగించునుగాక. ఆమేన్. షాలేం పెంతుకోస్తు సంఘం ఎలాంటిదో తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రేపొద్దున వెళ్ళిపోయిన వారు ఎవరెవరు వెళ్ళిపోయారో వారందరూ మరలా వస్త్రాలు కోల్పోయి వస్తారు, చూసావా? వాళ్ళందరికీ జోసెఫ్ పాస్టర్ గారు మీరందరూ మరలా గాయాలు కడిగి పరిశుద్ధమైన, అభిషేకమైన, సంతోషమైన వస్త్రమును మీరు కప్పుదురుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. నమ్మిన వాళ్ళు దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. రోషము కలిగిన, జీవము కలిగిన సైన్యం పట్టణములోనే ఉంటారు. నా దేవుని కార్యాలు మీ పట్ల జరిగించునుగాక, గొప్ప కార్యాలు జరిగించబడునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉండమన్నాడు ప్రభు? ఎక్కడ ఉండమన్నాడు? పట్టణం అనగా దేవుడు నీ కొరకు, నా కొరకు, ఏమండి, దేవుడు అప్పగించిన పరిచర్య సంఘమే పట్టణం. ఆమేన్. ఎక్కడ ఉండాలి? అటు ఇటు వెళ్తారా? కాలు మోపుతారు? వద్దండి. ఈ పట్టణంలోనే ఉండండి. ఆశీర్వాదాలన్నీ మీ దగ్గరికే వచ్చునుగాక. ఉపదేశపు క్రమము చేత నిన్ను, నీ కుటుంబాన్ని బలపరచునుగాక.
ఆత్మలో ఏమండి ఆత్మ కార్యాలు మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుని. ఎవరికి వారు, అయ్యా నీ బలిపీఠాన్ని విడిచిపెట్టమయ్యా. దేవుడు చెప్పాడు కదా, యేసయ్య అంటున్న మాట. అయ్యా ఆ ప్రభు అంటున్నాడు, నీ కొరకు నా కొరకు చిందించిన, గాయపరచబడిన, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చిన, ఏమండి ఆయన రక్తం ఉన్న పట్టణం ఈ పట్టణం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవా నీ పట్టణంలో నేను స్థిరంగా ఉండాలయ్యా, నిలిచి ఉండండి అంటున్నాడు ప్రభు. నిలవటం అంటే ఏందో తెలుసా? స్థిరముగా ఉండటం, స్థిరపరచబడటం, స్థిరముగా ఉండటం. ప్రార్థన చేసుకోవాలి. తండ్రి నీ కృపను బట్టి నాయన, ఇక్కడ ఏముందో తెలుసా? నా స్నేహితుడు కట్టిన బలిపీఠం ఉంది, నా స్నేహితుడు కట్టిన బలిపీఠం ఉంది. నా స్నేహితుడు